సియా, కేతన్, చేతన్ ఈ ముగ్గురు పేర్లు గుర్తుపెట్టుకోండి. మీరు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. సియా ఇంకా కేతన్ మ్యారేజ్ అయితే ఫిక్స్ అవుతుంది. వీళ్ళిద్దరూ ప్రీ వెడ్డింగ్ షూట్కి అనేసి బాలి ట్రిప్ను అయితే ప్లాన్ చేసుకుంటారు. బాలి ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఈ సియాకి బాలి వెళ్ళడం ఇష్టం లేదు. సో పాస్పోర్ట్ని మాయం చేస్తుంది. బాలి వెళ్ళడం ఇష్టం లేక దాన్ని క్యాన్సిల్ అయ్యేలాగా తన పాస్పోర్ట్ని తన హోటల్ రూమ్లోనే చింపి పాడేస్తుంది. ఎందుకంటే బాలి ట్రిప్ క్యాన్సిల్ అవ్వాలని. ఇంకా కేతన్ని ఇక్కడ ఉన్న కాడే చంపాలని ముందుగానే ప్లాన్ చేసుకుంటుంది. ఎందుకంటే సియాకి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. సో వీళ్ళిద్దరు కలిసి కేతన్ను చంపాలని నిర్ణయించుకుంటారు. కేతన్ ఆల్రెడీ చాలా రిచ్ పర్సన్, మిలియనీర్. ఆయనకెన్నో కోట్ల ఆస్తులు ఉన్నాయి. సో నెక్స్ట్ తన ప్లాన్ని లోనావాలాలోని లోహాగఢ్ కోటకి మారుస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి కేతన్ ఇంకా సియా, సో వీళ్ళిద్దరూ కలిసి లోహాగఢ్ ఆ ట్రిప్కి ప్లాన్ చేసుకుంటారు. సియా అయితే కేతన్ని బలవంతం చేస్తుంది. ఖచ్చితంగా ఈ ప్లేస్కి వెళ్ళాల్సిందే, లోహాగఢ్ కోటకి వెళ్ళాలి అని బలవంతం చేస్తే అప్పుడు ఒప్పుకుంటాడు కేతన్ సరే అని. సో వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకొని వెళ్ళారు. వెళ్తే అక్కడ వీళ్ళిద్దరు అంటే ఇక్కడ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ సియా వీళ్ళిద్దరు ప్లాన్ చేసినట్టు కేతన్ని లోహాగఢ్ కోటకి తీసుకెళ్లారు ప్లాన్ ప్రకారం. సియా అయితే కేతన్ తోసేసి దాన్ని ప్రమాదంగా కట్టుకదల్లడం జరిగింది. కానీ ఫైనల్గా అయితే దొరికిపోయింది. ప్రమాదవశాత్తు ఇది యాక్సిడెంట్ లాగా పోలీసులు కూడా మొదట భావించారు. కానీ తర్వాత తెలిసిన విచారణలో ఈ కేతన్ వాళ్ళ ఫాదర్కి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అయితే ఇచ్చాడు. సో ఆ అనుమానంతో పోలీసులు కూపి లాగితే సియా గుట్టు బయటపడ్డది. సో సియానే కేతన్ని తోసి చంపేసిందని విచారణలో బయటకి ఒప్పుకుంది. సో అది మనకి ఏదైనా మ్యారేజ్ అన్నది ఇష్టం లేదని చెప్పాలి, కానీ ఇలా ఒకరి ప్రాణాలు తీయడం అయితే కరెక్ట్ కాదు. సో అది ఈ రోజుల్లో ఇది ఫ్యాషన్ అయిపోయింది. ఇలా ప్రాణాలు తీయడం అన్నది ఫ్యాషన్ లాగా అయిపోయింది. మరి జనాలకి మెదడు పనిచేస్తుందా లేక ఏంటి అన్నది తెలియట్లేదు. ఈ మధ్య ఇలాంటివి చాలా ఎక్కువ అయిపోతున్నాయి. మీరేమంటారు గాయస్? సో అది గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.